హాయ్ అండి, నమస్తే. అధికారం కోల్పోవడంతో ఇటు సీఎం పదవి కోల్పోవడం, అలాగే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో మరి జగన్మోహన్ రెడ్డికి కష్టాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈవీఎంలపై ఒక నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేసేసి మరి డీలా పడిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇదే క్రమంలో మరి తాజాగా సీఎం లో ఉన్నటువంటి ఏదైతే ఆ ఫర్నిచర్ ఏదైతే ఉందో ఫర్నిచరు, అలాగే వీడియో కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి ఫర్నిచర్ కానీ సామాగ్రి ఉందో ఇదంతా కూడా ఇన్వెంటరీ ఏదైతే ఉందో ఇన్వెంటరీ ఇదంతా కూడా జాబితా ప్రకారం వస్తువులన్నీ కూడా తనకు పంపించాలని చెప్పేసి వైసీపీ పార్టీకి మరి నిన్న సాధారణ పరిపాలనా శాఖ కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయం నుంచి మరి జగన్ కి లేఖ అయితే వెళ్ళినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి కూడా ఈ లేఖపై స్పందించి ఆ వస్తువులకు అయినటువంటి ఆ ఫర్నిచర్ కి అయినటువంటి ధర ఎంతో చెప్తే దాన్ని అంతా కూడా తిరిగి కడతామని చెప్పేసి చెప్పడం, దీనిపై ప్రభుత్వం అనేది స్పందించకపోవడం కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ గడిచిన అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో కూడా సచివాలయానికి వెళ్ళేసి అక్కడ కూర్చున్నటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. ఏదైతే కేబినెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో మాత్రమే అక్కడికి వెళ్ళేసి ఆ సమావేశాల్లో పార్టిసిపేట్ చేశాడు తప్పితే పెద్దగా వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో ఏదైతే సచివాలయంలోని మొదటి బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ కార్యాలయంలో కొన్ని సందర్భాలలో మాత్రమే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. అంతే తప్పనిచ్చి ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో తన నివాస సముదాయం ఏదైతే ఉందో దాని పక్కనే ఒక భవన సముదాయాన్ని ఒక క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నటువంటి పరిస్థితి. సో దాన్ని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని అక్కడి నుంచే పరిపాలన సాగించాడనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. సో ఆ క్యాంపు కార్యాలయానికి మరి వాటికి కావాల్సినటువంటి సకల హంగులను కానీ అలాగే వాటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ కానీ వీటన్నిటిని కూడా జిఏడి సమకూర్చిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ అలాగే మౌలిక సదుపాయాలకు కానీ మొత్తాన్ని కూడా 43 కోట్ల రూపాయలు కూడా అక్కడ ఖర్చు పెట్టడం అనేది జరిగిందని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ ఆ విలువ అనేది చూపించడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం కూడా ఇన్వెంటరీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఈ జాబితా మరి సచివాలయం దగ్గర ఉన్నటువంటి జిఏడి అధికారుల వద్ద అయితే ఉందని చెప్పొచ్చు. సో జేఏడి అధికారులంతా కూడా ఏదైతే ఈ జాబితా ప్రకారం ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నిటినీ కూడా తమకు పంపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నిన్న మంగళవారం లేఖ రాయడం మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో సీఎంఓ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచే పనిచేయడం జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ అలాగే వీడియో కాన్ఫరెన్స్కి ఉపయోగించినటువంటి సిస్టమ్స్ కానీ ఇతర సామాగ్రి మొత్తాన్ని కూడా పంపించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందట. సహజంగా ప్రభుత్వం అనేది అధికారంలో నుంచి దిగిపోయాక 15 రోజుల్లోగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రి మొత్తాన్ని కూడా ఖచ్చితంగా తిరిగి వెనక్కి పంపించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే జూన్ 4వ తేదీ రిజల్ట్స్ ప్రకటించినప్పటికీ కూడా ఇంకా వాటికి సంబంధించి రెస్పాండ్ అవ్వకపోవడం, వాటన్నిటిని కూడా అధికారులకు తిరిగి పంపించకపోవడంతో మరి సచివాలయం నుంచి లేఖ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఏదైతే మరి గతంలో స్పీకర్ గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాద్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా స్పీకర్ కి లేఖ రాసినప్పుడు అదే సమయంలో ఆయనపై కేసు పెట్టడం కూడా జరిగింది. నెటిజన్స్ కూడా ఈ అంశంపై కూడా మీరు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పేసి దానికి కామెంట్లు కూడా పెడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. పేదల డబ్బుతోటి వైజాగ్ లోని ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ విషయంలో కానీ, ఇటు తాడేపల్లిలోని ప్యాలెస్ విషయంలో కానీ 100 కోట్ల రూపాయలు పెట్టేసి ఆ విధంగా ప్రజల ధనం వృధా చేయడంతో మరి ఇటు ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్స్ కానీ అలాగే ఇటు ప్రజలు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రశ్నించడంతో మరి గతంలో ప్రభుత్వ అధికారంలో ఉండి పనిచేసిన వాళ్ళంతా కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ మరి డీలా పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.